या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలోనే గురువు సంచారం చేస్తున్నారు. అందులోనూ 10వ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు. వక్రంలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా కొంచెం బలం తగ్గినప్పటికీ కూడా వక్రంలో కూడా అదే రకమైన ఫలితాలు ఇస్తాడు గురువు అని చెప్పేసి ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నది. కాబట్టి మనం జన్మంలో ఉన్నట్టుగానే మనం చెప్పుకుందాము. ఇక్కడ జన్మంలో గురువు గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఎక్కువగా చెడు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులు అవ్వటము, కొంతమందికి అలవాటు ఉన్నట్టయితే చెడు ప్రవర్తన వైపు బానిస అవ్వటం లాంటివి అవకాశాలు మనకి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది చాలా మంచి ఫలితాలను కేతు ఇవ్వబోతున్నారు. ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఏ పని చేసినా మీ సోదరులందరూ కూడా మీకు సహకారం అందిస్తూ ఉంటారు. సాహస కృత్యాలు చేయగలుగుతారు. అంటే సాహస కృత్యాలంటే ఏదో కొట్టడం తిట్టడం అని కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇందులో మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాం, విజయం సాధిస్తామా, మళ్ళీ ఓడిపోతామా, డబ్బులు నష్టం వస్తాయా అనేటువంటి ఆలోచన సహజంగానే ఉంటుంది. కానీ మీరు పెట్టినటువంటిది పెట్టుబడికి తృతీయ స్థానంలో ఉన్న కేతు వల్ల తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశమే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా మీరు ఎక్కడ ఒక ప్రైవేట్ జాబ్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చేసినప్పుడు మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం పుష్కలంగా ఉన్నది. ఈ విధంగా కేతుగ్రహ సంచారం మీకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహువు పూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహువు భాగ్యస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అలాగే బుధుడు కూడా ఇక్కడ నెల రోజుల పాటు కొంతకాలం వక్రించినప్పటికీ కూడా ఆయన కూడా అక్కడే ఉన్నారు 9వ స్థానంలోనే. అలాగే కుజుడు కూడా భాగ్యస్థానంలోనే ఉన్నారు. అలాగే రవి కూడా 14 రోజుల పాటు, అంటే 4 గ్రహాలు ఇక్కడే సంచారం చేస్తున్నాయి. కానీ రవి మాత్రం పాక్షికంగానే సంచారం చేస్తున్నారు. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రహము కూడా, ఈ 4 గ్రహాలు కూడా మీకు తండ్రి గారి ఆరోగ్యం మీద కావచ్చు, వారి ఇతరత్ర కార్యకలాపాల మీద కావచ్చు, అలాగే గుళ్ళు గోపురాలు తిరగడం విషయంలో కావచ్చు, ఈ విధమైన అన్ని దుష్ఫలితాలే ఇస్తాయి తప్పితే రాహువు, బుధుడు, కుజుడు, రవి కూడా మీకు శుభ ఫలితములు అయితే ఇవ్వజాలరు. ఇకపోతే ఈ రవి దశమ స్థానంలో పూర్తిగా నెలంతా ఉండరండి. 14 తారీఖు వరకు మాత్రమే భాగ్యస్థానంలో ఉన్నారు. తదుపరి దశమ స్థానంలోకి వస్తున్నారు. ఆ దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత 17 రోజుల పాటు అక్కడ దశమ స్థానంలో సూర్యభగవానుడు అద్భుతమైనటువంటి మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. తద్వారా లాభాలు పొందగలుగుతారు. మనసంతా హాయిగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను, 2 స్థానాలలో దశమ స్థానంలో 25 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో ఆ వృత్తికి మీకు మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్థిక ఫలాలన్నీ కూడా మీకు ఏకాదశి స్థానంలోకి వచ్చాక మరింతగా మీకు ప్రోత్సాహంగా మీ కంటికి కనబడే అవకాశం ఉంటుంది. అంచేత నెల రోజులు కూడా శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కాబట్టి సినిమా రంగంలో వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వీరికి అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే శని భగవానుడు మీకు దశమ స్థానంలో పూర్తిగా ఉన్నారు. ఈయన దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు,
గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదా సొంత వ్యాపారం కావచ్చు, మీరు ఎంత పెద్ద వ్యాపారులైనా కావచ్చు కాక వారు. కానీ అక్కడ ఏవో రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, లేకపోతే ఈడీ రైడ్ జరగటము, లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకెళ్ళి ఏవో హడావిడి చేయటం, ఇట్లా మొత్తం మీద దశమ స్థానంలో శని పూర్తి అన్ని అశుభ ఫలితాలను మాత్రమే ప్రసాదిస్తాడు. ఇవన్నీ కొంచెం గమనించుకోండి. అంచేత వీరికి ఈ కేతువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని దశమ శుక్రుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరించేటటువంటి శుక్రుడు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. రవి పాక్షికంగా మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అంచేత పూర్తిగా మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం కేతు గ్రహం మాత్రమే. కాబట్టి వీరికి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా అవసరానికి తగిన ఖర్చు మాత్రమే చేయండి. లగ్జరీలుగా పోవద్దండి. అలాగే ఎవరికి హామీలు లాంటివి ఉండవద్దు. లోన్కి వాటికి ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానులే అని చెప్పి షూరిటీ సంతకాలు లాంటివి పెట్టవద్దు. అలాగే మీరు ఈ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కానీ మాట కూడా నోరు జారవద్దండి. దానివల్ల కూడా చాలా చాలా ప్రమాదాలన్నీ ఉంటూ ఉంటాయి. అంచేత మాటను కూడా అదుపులో పెట్టుకోండి. ఎవరికి హామీలు ఉండటమే కాదు, సంతకాలు పెట్టడమే కాదు, ప్రతి రూపాయి కూడా ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది మీకు ఒక సూచన. శుభం కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించి అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశ స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నారు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు. ఆయన ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకంగా కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంటసేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది అది. అలాగే ఈశ్వరాభిషేకం 1.5-2 గంటలు
ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది, శివలింగం పెట్టుకున్నటువంటి వారికి. అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. ఏం మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.